Hello guys, very good evening. So this is Venkatesh, Parmanchala. Hope you recognize. Idea on the? So almost online platforms లో ఎక్కువ కనిపిస్తుంటాను ఆల్మోస్ట్ అన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో. సో ఈరోజు వచ్చేసి కనిష్క ఐఏఎస్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఆన్ ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్ అలాంగ్ విత్ ద ఎంసీక్యూస్. సో ఆల్మోస్ట్ మనకి 12 hours to 15 hours. హౌ మెనీ అవర్స్? 12 hours to 15 hours. సో ర్యాపిడ్ రివిజన్ ఉంది కదా అని చెప్పేసి మనము 3 గంటలు 4 గంటలు 5 గంటలు కాదు, కంప్లీట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జామినర్ మొన్న చూశారు కదా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ ఎలా జరిగిందనేది. ఇక్కడ కొంతమంది ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఉండొచ్చు. బట్ సిన్స్ ఇట్ ఇస్ అన్ ఇండియన్ ఎకనామిక్ సర్వే, సో ఇద్దరికి కూడా యూస్ఫుల్ విధంగా ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా 15 hours ఆఫ్ వర్క్షాప్ అనేది మేము నిర్వహిస్తున్నాం. సో కనిష్క ఐఏఎస్ వాళ్ళు అందరికీ ఎవరైతే ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, అంటే ఆఫ్లైన్లో ఇంటరాక్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఆఫ్టర్ ద క్లాస్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ, దట్ ఈస్ అడ్వాంటేజ్ విచ్ యూ గాట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకి ఆన్లైన్లో కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేయండి. లైవ్ సెషన్స్ యూట్యూబ్లో వెళ్తుంది, అట్ ద సేమ్ టైం కనిష్క యాప్లో కూడా ఉంటుంది. సో కనిష్క యాప్ ఏంటంటే అక్కడే మనకి లైవ్ సెషన్స్లో మనకు ఒక్కోసారి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. నేను డైరెక్ట్గా వచ్చి ఐ విల్ బీ ఇంటరాక్టింగ్ ఇన్ ద యాప్. సో అదొక అడ్వాంటేజ్ అనేది ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ టుడే మాత్రం 5:45కి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ షార్ప్ 5:30 కల్లా మనం, ఎందుకంటే ఈ టెక్నికల్గా స్టార్ట్అప్ కొంచెం టైం పడుతుంది కాబట్టి వీ హ్యావ్ టేకెన్ దిస్ వన్. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ కో ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ సెషన్ ఈరోజు మనకి డిస్కస్ చేసుకోబోయేది కంప్లీట్లీ ఈ యొక్క డైనమిక్ పార్ట్ అనేది ఏదైతే ఉందో, అంటే మాకు ఆల్రెడీ తెలుసు కదా సార్, మేము ఆల్రెడీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతుందో ఇండియన్ ఎకనామిక్ సర్వే అనేది మేము చదువుకున్నాం కదా. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ మొన్న కూడా గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ దే హ్యావ్ క్లెయిమ్ దట్ మన మెటీరియల్స్ నుంచి వచ్చాయని చెప్పేసి ఎవ్రీ వన్ హ్యాస్ క్లెయిమ్, అండ్ ఇట్ ఈస్ 100% ట్రూ. దాన్ని ఎక్కడ కూడా మనం డినై చేయడానికి లేదు. బికాస్ సోషియో ఎకనామిక్ సర్వే అయినా సరే, ఇండియన్ బడ్జెట్ అయినా సరే, ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ కదా. ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి బిట్స్ అన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్ నుంచి వచ్చాయి. మరి మనం ఎక్కడ ఆ యొక్క గ్యాప్ అనేది ఎక్కడ తేడా కొట్టింది, ఎందుకు క్వశ్చన్ పేపర్ మనకి టఫ్గా అనిపించింది? సో బయట టాక్ చూస్తుంటే డజంట్ టేక్ 90 మార్కుల కంటే ఎక్కువ రాకపోవచ్చు ఎకానమీ పేపర్లు అనేది ఒక జరుగుతుంది, ఒక స్పెక్యులేషన్ జరుగుతుంది. అన్లెస్ అని అంటే ఫైనల్కి వచ్చేంతవరకు, రిజల్ట్ వచ్చేంతవరకు మనకి కట్ ఆఫ్ గురించి అయితే మనకి క్లారిటీ అనేది లేదు. వై దే ఫెల్ట్? సో జనరల్గా ఎవరికైనా ఐడియా ఉందా వై యూ పీపుల్ హ్యావ్ ఫెల్ట్? ఎందుకు 90? ఐ జస్ట్ వాంట్ టు నో, క్యూరియస్. ఎందుకు 90 కంటే ఎక్కువ? అంటే మనం చదివిన బుక్కులోనే కదా వచ్చింది. ఆల్మోస్ట్ మీరు నాకు తెలిసి ఎకానమీ మెటీరియల్స్ కొనే ఉంటారు కదా ఎవ్రీవన్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మళ్ళీ వాళ్ళు 100% మా బుక్ నుంచి వచ్చాయని చెప్పినప్పుడు వై యూ ఆర్ అనేబుల్ టు 90 వరకు ఎందుకు స్టాప్ అయింది? వై డిడ్ గో అప్ టు 120, 130? అంటే ఎకానమీ అంటే టఫ్ అనా? అర్థం కాదన్న సబ్జెక్టా? ద థింగ్ ఈజ్ దట్ ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ ప్లేయింగ్ విత్ ద ఫిగర్స్, ప్లేయింగ్ విత్ ద డాటా. కాన్సెప్ట్స్ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, సొసైటీ, ఉద్యమం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో ఒక 70 to 80% వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది, భావనలు అనేవి ఎక్కువగా ఉంటాయి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఏముంటుంది? ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ప్రాబ్లం ఏంటంటే మనం ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చేదంతా కూడా ఇందులో నుంచే ఇస్తున్నాడు, కానీ మనం అక్కడికి వెళ్ళేసరికి సడన్గా ఫ్యాక్ట్స్, ఆ ఫిగర్స్ మనకి మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. అది ఒక్కటే డిఫరెన్స్. సో మేము ఎందుకు పెట్టలేకపోయామంటే నెగ్లిజెన్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఎకానమీ కూడా మిగతా సబ్జెక్ట్స్ లాగా, ఎందుకంటే ఆఫ్టర్ 8 years ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2016 తర్వాత 2024లో మనకి గ్రూప్ 2 అనేది జరిగింది, గ్రూప్ 3 జరిగింది. సో చాలామంది ఏమనుకున్నారంటే ఈ సీనియర్ ఆస్పిరెంట్స్ మాలాంటి వాళ్ళు మాత్రమే తెలుసు దాని ఇంపార్టెన్స్ ఏంటి, లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వాలని. కానీ ఈ మధ్య కాలంలో 2-3 years నుంచి ప్రిపేర్ అవ్వాలి, దాని ఇంపార్టెన్స్ అనేది అంత అవేర్నెస్ అనేది లేదు. సో అన్ని సబ్జెక్ట్స్ లాగా చదువుకుంటే అయిపోతుంది అన్న ఈ యొక్క లీనియన్స్ అయ్యుండొచ్చు, నెగ్లిజెన్స్ వల్ల కొంచెం దానికి అదే ఇట్ ఈస్ లైక్ అలాంగ్ విత్, అంటే ఎలాగైతే మనం పాలిటీ, సొసైటీ, హిస్టరీ లాగానో దాన్ని కూడా ఒక ఇదిగా చదువుకోవడం జరిగింది. నౌ ఆఫ్టర్ గ్రూప్ 3 దే కేమ్ టు నో దట్ ఇంపార్టెన్స్. సో ఇప్పుడు ఈ సెషన్ విన్న తర్వాత, ఈ 1 hour 1.5 hour సెషన్ విన్న తర్వాత ఆ కంప్లీట్ మీరు ఏదైతే ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫిగర్స్ అనేది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోకపోయినా కానీ ఎగ్జామినర్ అనేది చేసి మనం ఎలిమినేషన్ పద్ధతి, అట్లీస్ట్ వీ విల్ ట్రై టు ఎలిమినేట్ ఇట్. డాటా అనేది ఎవరికి కూడా 100% మాకు కూడా గుర్తులేవాలి. ఈవెన్ మేము ఆ క్వశ్చన్ పేపర్ రాసినా కానీ వీ ఆల్సో డోంట్ గెట్ మోర్ దెన్ 100. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్.
మేము చూసి దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలని మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే వీ ఆల్రెడీ గాన్ త్రూ దట్ ఫేస్. 2010 నుంచి మేము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అర్థమైందా? ఐఎమ్ 2010 ఆస్పిరెంట్, యూఆర్ 2024 ఆస్పిరెంట్. సో కొంచెం డాటా అనేది మా మైండ్లో ఉంటుంది. సో అలా మేము ఏమన్నా కొంచెం మాకు అడ్వాంటేజ్ ఉంటుందేమో కానీ, బట్ మొన్న రీసెంట్ క్వశ్చన్ పేపర్ చేస్తే ఆల్ ఆర్ ఈక్వల్ ప్లేయర్స్. 3 నెలల నుంచి ప్రిపేర్ అయిన అదే స్కోరు, 6 నెలల నుంచి ప్రిపేర్ అయిన అదే స్కోరు, 9 నెలల నుంచి ప్రిపేర్ అయిన 2 ఇయర్స్ నుంచి అదే స్కోరింగ్ అనేది వస్తుంది. సో మనలో ఉన్న ఫ్లాస్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ సెషన్ వింటే, ఈ 15 అవర్స్ 12 అవర్స్ సెషన్ వింటే అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. సార్ మీరు చెప్పిన దాంట్లో నుంచి బిట్స్ వస్తాయా అన్న ఒక ఫస్ట్ థాట్ అనేది వస్తుంది. రావు, నేనే కాదు ఏ ఫ్యాకల్టీ చెప్పినా కానీ ఏ టెక్స్ట్ బుక్ నుంచి రావు. కాకపోతే అందులో ఉన్న డాటాని మనం అనాలిసిస్ చేయాలి. ఇలా రావచ్చు అని మాత్రమే చెప్తాం, దీని నుంచి ఇలాగే రావాలని ఏం లేదు. సో మీరు ఈ 1 అవర్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది. సో ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ విత్ ద మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందని కూడా మనం చెప్పుకుంటూ పోదాం. ఓకేనా? సో షల్ వి స్టార్ట్ గైస్? ఎస్, ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్. సో ఇనిషియల్గా చూసుకుంటే మనము ఐ విల్ డైరెక్ట్లీ గో విత్ ద ఫస్ట్ అనేది ఈ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఉంటాయి కదా, స్థూల ఆర్థిక అంశాలు ఏదైతున్నాయో మన జీడిపి ఫిగర్స్, జీవీఏ ఫిగర్స్, గ్రోత్ రేట్స్. ఓకే, అది దాని మీద మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఈ ఎక్స్పెండిచర్స్, రెవెన్యూస్, దానికి సంబంధించిన అంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటికి సంబంధించిన ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా యాడ్ చేశాను. సో ఎంసీక్యూస్ చదువుకుంటూ అండ్ నా యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్ ఆ యొక్క ఏదైతే పారాగ్రాఫ్ చెప్పిన దగ్గరే నేను క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను అండ్ అలా డైరెక్ట్లీ అడుగుతాను. సో ఇట్ ఈస్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఓకేనా? సో ఎలా అడుగుతాడు అనేది అక్కడికక్కడ. అంటే ఎకానమీలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే అమ్మా, బయట టెస్ట్ పేపర్స్ అనేది రాయడానికి అంతగా స్కోప్ అనేది ఉండదు. ఒక టేబుల్ ఫామ్ చూడంగానే, ఒక పారాగ్రాఫ్ చూడంగానే మనం అందులో నుంచి ఆ యొక్క ఎకానమీ బిట్ అనేది మనం ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. మిగతా సబ్జెక్ట్స్లో ఆల్రెడీ క్రియేట్ చేసిన బిట్స్ పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడున్న మనకున్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎవరు కూడా అన్ని టెస్ట్ సిరీస్లు ఉన్నాయి కానీ బుక్స్ రిలీజ్ చేశారు, కానీ ఎకానమీ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ ఎవరైనా రిలీజ్ చేశారు బుక్స్? బికాస్ వీ హ్యావ్ టు క్రియేట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అప్పటికప్పుడు మనం సృష్టించాలి. అది మా లాంటి ఫ్యాకల్టీస్కి కొంత అనుభవం ఉంటుంది కాబట్టి, మరీ ఎక్కువ అనుభవం చెప్పాను, దో ఐఎమ్ 10+, వీ హ్యావ్ సమ్ వాట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసాం కాబట్టి ఇలా రావచ్చు అనే ఒక స్పెక్యులేషన్ మాత్రమే. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మేము ఎందుకు పెడుతున్నాం అంతే. ద ఓన్లీ థింగ్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ జస్ట్ మై కీపింగ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, లెట్ యూ డిసైడ్. అది మనకి ఎగ్జామినేషన్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ ఒక 10 బిట్లు వచ్చినా కానీ మీకు బెనిఫిటే కదా. 150 మార్కుల్లో ఇఫ్ యూ గెట్ 10 ఇట్ ఈస్ మోర్ దెన్ ఎఫ్. అవుట్ ఆఫ్ 75 ఇఫ్ యూ గెట్ 10 బిక్స్ ఆల్సో మీకు కొంచెం బెనిఫిట్ అయ్యే ఉంటుంది. యా, నో ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఇండియాస్ రియల్ జీడిపి. ఫస్ట్ బేసికల్గా ఎవరైనా సరే అడిగేది ఇండియాస్ రియల్ జీడిపి అనేది, వాస్తవ ఏదైతే మనం చెప్పుకున్న జీడిపి అనేది గ్రోస్ బిట్వీన్ 6.7% to 7% ఇన్ 2024-2025. అంటే 2024 రిలీజ్ అయిన మనకున్న ఆ యొక్క ఎకనామిక్ సర్వే పరంగా చూసుకుంటే 2024 మేబీ ముందస్తు అంచనాలు అనొచ్చు. అంటే ఏముందా ముందస్తు అంచనాలు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. దాని ఆధారంగా చూసుకుంటే కన్సిస్టెంట్గా 6.5% నుంచి 7% ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా కనిపిస్తుంది మనకి. 7%. ఆర్ యూ సీయింగ్ దిస్ వన్ 7% అండ్ ఆర్ యూ సీయింగ్ దిస్ 6.5%? ఇది నేను చెప్తున్నారా లేదా వాళ్ళు ఇచ్చిందా? వాళ్ళు ఇచ్చిన డాటాని, వాళ్ళు ఇచ్చిన ఫిగర్ కదా ఇదంతా కూడా చూసుకుంటే. సో ఫినాన్షియల్ ఇయర్ 2020, 21, 22, 23, 24, 25. సో రాబోయే అంటే 2024లో మనం ఉన్నాం. సో ఈ 2024కి సంబంధించిన మొత్తం రాబోయేది ఎంత ఉండొచ్చు, 2025లో రిలీజ్ అయ్యే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఎంత ఉండొచ్చు, అలా ఎలా చెప్పగలుగుతా సార్ అంటే మనది ఈసారి వచ్చేసి మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని వచ్చింది తెలుసు కదా. సో ఆల్రెడీ మనకి మొదటి త్రైమాసికం ఫస్ట్ క్వార్టర్ అనేది సంబంధించిన ఫిగర్స్ అనేది వచ్చాయి కాబట్టి ఆల్రెడీ ఈ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పటికి ఆల్రెడీ మనకి 6 మంత్స్కి సంబంధించిన డాటా అనేది అవైలబుల్గా ఉంది. సో ముందస్తుగా అంచనా వేసి ప్రొవిజనల్గా వాళ్ళ ఎస్టిమేట్ చేసి అడ్వాన్స్డ్గా ఎస్టిమేట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ డాటా అనేది ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఈ డాటా అనేది నెంబర్ 1 ఫస్ట్ ఫ్యాక్చువల్ డాటా. ఎంట్రీ లెవెల్ క్వశ్చన్ ఒకవేళ అడిగితే మాత్రం రాబోయే 2024-25 గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది, ఎంత ప్రొజెక్ట్ అవ్వబోతుంది అనేది ఫస్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్. రెండో లెవెల్ క్వశ్చన్, ఈ ఫిగర్ నుంచి మనము క్వశ్చన్ అనేది ఎలా మనం క్రియేట్ చేయొచ్చు ఫ్రమ్ దిస్ డాటా. ఎలా ఈ క్వశ్చన్ డాటా చూడంగానే మనకి గత 2020 నుంచి 2024 ఉంది కదా. సో వాడు ఏం అడగచ్చు, గత 4 సంవత్సరాలుగా ఫ్రమ్ ద పాస్ట్ 4 years మనకు గ్రోత్ రేట్ అనేది స్టడీగా ఉందా, డిక్లైన్ అవుతూ వస్తుందా, ఇంక్రీజ్ అవుతూ వస్తుందా, ఫ్లక్చువేట్ అవుతూ వస్తుందా, స్టాగ్నెంట్గా ఉందా, స్తబ్దతగా ఉందా, ఫ్లక్చువేటింగా, ఇంక్రీజింగా, డిక్రీజింగా.
ఫస్ట్ మీ మైండ్లో రావాల్సింది ఇట్ ఈస్ ఫ్లక్చువేటింగ్. కొత్తగా ఏం ఫ్లక్చువేట్ అవ్వట్లేదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే మన గ్రోత్ రేట్స్ అనేది ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. నౌ సార్ ఓకే మనకి ఫ్లక్చువేట్ అవుతుంది గ్రోత్ రేట్ ఇండియా పరంగా. మరి వాట్ అబౌట్ ద రీజనల్ ఎకానమీ? మేము ఏపీకి సంబంధించిన వాళ్ళం, నేను తెలంగాణకి సంబంధించిన వాళ్ళం. సో హౌ యూ కెన్ కోరిలేట్? ఎందుకంటే వాడు అడిగే క్వశ్చన్ అనేది ఏం చేస్తున్నాడు, ఒక్కోసారి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడగట్లేదు, ఈవెన్ స్టేట్ జిఎస్డిపికి సంబంధించినవి కూడా యాడ్ చేసి వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఐరన్ ఈజ్ దట్, అంటే మనకున్న అదృష్టం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జిఎస్డిపి కూడా ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. వై? ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, కాకపోతే మనం జస్ట్ లింకప్ చేస్తున్నాం అంతే టాపిక్ని. ఎందుకు ఫ్లక్చువేట్ అవుతుంది? అవర్స్ ఈజ్ అన్ అగ్రేరియన్ డిపెండెంట్ ఎకానమీ. మనం ఏం కాదు, వర్షాల మీద ఆధారపడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే జూన్ 5న రావాల్సిన ఋతుపవనాలు అనేది డిలే అయ్యి జూన్ 17th. ఏపీ వాళ్ళకి చూసుకుంటే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫాల్, ఫ్లడ్స్ రావడం. అర్థం కావట్లేదు. సో ఆబ్వియస్లీ మన ఇండస్ట్రీస్ అన్నీ కూడా చూసుకుంటే, మన ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ మన సర్వీస్ సెక్టర్ కానీ చూసుకుంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ వాట్స్ అగ్రికల్చర్. అంటే ఆ యొక్క ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ బేస్ చేసుకొని మన ఇండస్ట్రియల్ సెక్టారు సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఉంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పడం వల్ల ఫ్యూచర్లో దీని రిలేటెడ్ ఒకవేళ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయగలుగుతారా లేదా? కానీ మన బయట మార్కెట్లో దొరికే బుక్కులు దొరకడం వల్ల ఇది చేయడం వల్ల మీకు అర్థమవుతుంది ఏమన్నా? మేబీ ఫ్లక్చువేట్ అవుతున్న సంగతి తెలుసు, కానీ ఎగ్జామ్లో సడన్గా స్ట్రైక్ అవుతుందా అని. అది గెటింగ్ పాయింట్. సో ద థింగ్ ఈజ్ దట్ మనది ఏమవుతుందమ్మా, ఫ్లక్చువేట్ అవుతుంది. అది కొంచెం గుర్తుపెట్టు. అందుకే ఆ డాటా ఆ ఫిగర్ అనేది ఇవ్వడానికి గల కారణం. అండ్ వి షేప్డ్ గ్రోత్ రేటు, ఈ బెల్ షేప్డ్, అవన్నీ అవుట్డేటెడ్ క్వశ్చన్స్. ఎందుకంటే ఈ మధ్య అడగట్లేదు వాడు. అది ఎప్పుడో 2021, 2022లో ఎగ్జామ్లో అప్పుడున్న ఎకనామిక్ సిచ్యువేషన్స్ తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు, కానీ ఇప్పుడున్న వాటికి అది సెట్ అవ్వదు. ఇప్పుడు మాత్రం ఫ్లక్చువేట్ అవుతుంది అన్న సంగతి గుర్తుపెట్టి. నెక్స్ట్ వన్, వాడు సెకండ్ క్వశ్చన్ ఎక్కువగా అడిగేది ఈ యొక్క జీడిపికి సంబంధించిన ఫిగర్స్ అడుగుతున్నాడు, జీవీఏకి సంబంధించి గ్రోత్ రేట్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ ఏంది, జీడిపి అండ్ జీవీఏ. జీడిపి అంటే ఏంది, కరెంట్, ప్రస్తుత ఏదైతే కరెంట్ ఇయర్ బేస్డ్ ఏదైతే ఉన్నాయో అంతే కదా, 2024, 2025 ఏవైతే ఉన్నాయో కన్సిడర్ చేస్తున్నాయో జీడిపి అన్నాం. మరి వాట్ అబౌట్ జీవీఏ? అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, కాన్స్టెంట్ ప్రైస్, స్థిర ధరలు అనేది ఏదైతే దాన్ని మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ అని తీసుకుంటున్నాం. సో 2015 నుంచి మీ అందరికీ తెలిసింది కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనే దాని మీదనే మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే ఇప్పుడు గ్రోత్ రేట్ అనేది ప్రొజెక్టెడ్ అప్కమింగ్ ఇయర్కి సంబంధించిన ఒక క్లారిటీ అనేది వచ్చింది. మరి ఆల్రెడీ మనది 2024-25లో ఎంత అంటే 2024లో ఎంత ఉంది, 8.2%. సో దీనికి సంబంధించిన 8.2% అనేది కనిపిస్తుందా లేదా? ఇండియాస్ రియల్ జీడిపి గ్రూ బై హౌ మచ్, 8.2%. సార్ మాకు సడన్గా ఆ ఫిగర్స్ అనేది స్ట్రైక్ అవ్వవు, హౌ? మేము దాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత 4 ఏళ్ళుగా చూసుకుంటే, ఫ్రమ్ ద పాస్ట్ 3-4 ఇయర్స్గా చూసుకుంటే మన యొక్క యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా, 6.5% నుంచి 7% ఉంది. కానీ డ్యూ టు ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా చూసుకుంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మీ అందరికీ తెలిసింది కదా, ఎస్, ఇది కాకుండా మనకి ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ యొక్క వార్స్ వల్ల ఎక్కువగా బెనిఫిట్ అయిన దేశాలు ఉన్నాయి. ఎక్కువ కాదు, అత్యధికంగా బెనిఫిట్ అయిన దేశాలు 2 దేశాలు ప్రపంచంలో. ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ క్రైసిస్లకు వెళ్ళిపోయి, కానీ బాగా లాభపడ్డ దేశాలు 2. ఒకటి వచ్చేసి చైనా, రెండోది వచ్చేసి ఇండియా. సో ఆబ్వియస్లీ వెన్ కంపేర్డ్ విత్, ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యా యొక్క ఆయిల్స్ మీదనే డిపెండ్ అయ్యాయి. యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నా కానీ అమెరికా కూడా తెలిసింది కదా, వాళ్ళది డౌన్ఫాల్ ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో రెసిషన్లో ఉంది. ఇట్స్ అన్ కన్సీల్డ్గా ఉంది, అది బయట కనపడట్లేదు. మేబీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత దాని ఏమైనా బయట పెడతాడేమో చూడాలి మరి, ఓకేనా. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎమర్జింగ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఎమర్జింగ్ అన్నానా అడ్వాన్స్డ్ అన్నానా, ఎమర్జింగ్ కంట్రీస్ యొక్క గ్రోత్ రేట్స్ అనేది చాలా హైగా ఉన్నాయి. ఏదైతే ఓఈసీడీ దేశాలు అంటాం తెలుసు కదా, అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్ యొక్క గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉన్నాయి. సో వరల్డ్ యావరేజ్ అనేది మీడియం లెవెల్లో ఉంది, అడ్వాన్స్డ్ కంట్రీస్ అనేది లో గ్రోత్ రేట్ ఉంది, ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ కూడా హై గ్రోత్ రేట్స్ ఉన్నాయి. అండ్ ఈ 8.2 ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ప్రపంచంలోని గత 3-4 సంవత్సరాల నుంచి చూసుకుంటే హైయెస్ట్ గ్రోత్ రేట్స్, అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశం వచ్చేసి భారతదేశం. ఏది పెద్ద దేశాలు చూసుకుంటే, పెద్ద ఆర్థిక వ్యవస్థలు చూసుకుంటే, ఇఫ్ యూ కన్సిడర్ ద బిగ్ ఎకానమీ సిస్టమ్స్, ద హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఫ్రమ్ ద పాస్ట్ 4 years ఏది ఉంది, ఇండియా ఉంది. సో ఆబ్వియస్లీ 6.5 నుంచి 7 నుంచి కొంచెం ఒక మెట్టు ఎక్కినట్టే కదా 8కి. అర్థమైంది లేదా? మనకు మొదటి నుంచి కూడా మన బ్రెయిన్ అనేది 6.5 to 7, 6.5-7 అనేది ఫ్లక్చువేట్ అవుతుందని చెప్పేసి మనం బ్రెయిన్ ట్రైన్ చేసాం. కానీ ప్రపంచ ఆర్థిక నేపథ్యం దృష్ట్యా
వరల్డ్ ఎకానమీ దృష్ట్యా మనము ఒక స్టెప్ అనేది ఎక్కాం. మిగతా వాళ్ళు ఒక స్టెప్ తగ్గారు, మనమే ఒక స్టెప్ అనేది ఎక్కాం. సో మేబీ ఎగ్జామ్లో సడన్గా స్ట్రైక్ అవ్వకపోతే అట్లీస్ట్ యూ ట్రై టు రిమెంబర్ దీస్ కాన్సెప్ట్స్. సో ఇలా కన్సిక్యూటివ్గా చూసుకోండి. ఇది అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. కన్సిక్యూటివ్గా గత 3 ఏళ్ల నుంచి, కన్సిక్యూటివ్గా గత 4 ఏళ్ల నుంచి, ఇందాకే చెప్పాను కన్సిస్టెంట్గా మన గ్రోత్ రేట్ ఎంతకంటే ఎక్కువ ఉంది, 7% ఎక్కువ ఉంది కన్సిస్టెంట్లీ. ఇఫ్ యూ సీ మార్కింగ్ ద థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ ఓవర్ 7%, హైయెస్ట్ అమాంగ్ ఆల్ ది కంట్రీస్, హైయెస్ట్ అమాంగ్ ఆల్ ది బిగ్ కంట్రీస్. సో నేను ఎక్స్పెక్ట్ చేయడం ఒకవేళ బిట్ వస్తే ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ నుంచి అన్న రావచ్చు 7.5 to 8 మధ్యలో ఉంటుందని చెప్పేసి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈసారి 8.2% 2023లో రికార్డ్ అయింది, మంది 24లో రికార్డ్ అయింది. మూడోది వచ్చేసి కన్సిక్యూటివ్గా ఎన్నో ఇయర్, థర్డ్ ఇయర్. మేబీ ఒకవేళ కన్సిక్యూటివ్ 3 ఇయర్ వచ్చేసి 3 ఇయర్స్లో మన గ్రోత్ రేట్ అనేది 7% ఎబో ఉందా, 6% ఎబో ఉందా, 8% ఎబో ఉందా, ఇలా అడిగే కూడా ఛాన్సెస్ ఉంది. వి నెవర్ న్యూ, ఎలా అయినా అడిగే ఛాన్సెస్ ఉంది. సో స్టాటిక్ డాటా కాబట్టి కొంచెం దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఓకే, సో 7% ఓవర్. అండ్ సార్ మరి మనము రాబోయే రోజుల్లో 8.2% అంటున్నాం కదా, ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉందో 8.2% అంటున్నారు. రాబోయే ఏదైతే 2025లో 7.5 to 8% ఉన్నారు. ఇది నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా? దాన్ని జస్టిఫై చేస్తూ ఇప్పుడు చూడండి, ఎక్సీడింగ్ 8 మార్క్స్ ఇన్ ద 3 out of 4 quarters ఆఫ్ 2024. అంటే గత 4 క్వార్టర్స్లో చూసుకుంటే, గత 4 త్రైమాసికంలో చూసుకుంటే 3 క్వార్టర్స్ వచ్చేసి ఎంతకంటే ఎక్కువ ఉంది, 8% ఎక్కువ ఉంది. సో దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆర్ నాట్ 8% క్రాస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయా లేదా? సో అంటే ఆల్రెడీ పాస్ట్ కాకుండా, ప్రజెంట్ కాకుండా, ఫ్యూచరిస్టిక్గా కూడా ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. 8% మార్క్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ప్రెడిక్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. ఆల్రెడీ ప్రెడిక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ మీరు ఎన్కౌంటర్ అయ్యారు మొన్న. అన్నీ కూడా ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్ దాని మీదనే అడుగుతున్నాడు, 6 నెలల నుంచి అడుగుతున్నాడు అని. కానీ ఈ మధ్య ఏమైంది, ప్రెడిక్షన్స్ కూడా అడుగుతున్నాడు, ఫ్యూచర్లో ఎంత ఉండబోవచ్చు ఇదని చెప్పేసి. సో అలా చూసుకుంటే మనకి జస్టిఫై చేసినట్టే. సో గత ఏదైతే మనం చెప్పుకున్నాం, స్థిరమైన వినియోగదారుల డిమాండ్ మరియు పెట్టుబడులు మెరుగుపరచడం వల్ల. అంటే స్థిరమైన వినియోగదారులు అంటే ఏంది, స్టేబుల్గా కన్జంప్షన్ డిమాండ్ అనేది స్టేబుల్గా ఉంది. సో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే ప్రైవేట్ కన్జంప్షన్ అనేది ఆల్మోస్ట్ మనకి 2/3 కంటే ఎక్కువ ఉంటుంది. గ్రాస్ క్యాపిటల్ ఫిక్స్డ్ ఫార్మేషన్ ఏదైతే స్థిర మూలధనం అనేది కూడా ఆల్మోస్ట్ మనకి 30% ఉంది. సో ఆ రెండు కూడా పెరగడం వల్ల ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక పక్క పెంచుతున్నారు, ఇంకో పక్కనేమో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అనేది కూడా, ప్రైవేట్ కన్జంప్షన్ కూడా పెరుగుతూ ఉంది. సో దానివల్ల మన గ్రోత్ రేట్ కూడా ఏమవుతుంది, పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ షేర్ ఎంత ఉండేదని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ కన్జంప్షన్, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్, ఎక్స్పోర్ట్స్, ఇది ఎలా ఉంటుంది అనే దాని మీద. ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 20% ఉంది. అంటే అవన్నీ కూడా మీకు ఫిగర్స్తో పాటు చూపిస్తాను, దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పటి వరకు మేము చెప్పుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫస్ట్ వన్? నా ఇప్పటి వరకు మనం చెప్పుకుంది 8.2% అనేది జీవీఏనా, జీడిపియా? జీడిపి. నౌ కమింగ్ టు ద కాన్స్టెంట్ ప్రైస్, స్థిర ధరలు. సో నేను చెప్పిన కాన్సెప్ట్ ఖచ్చితంగా జీడిపిలోనే అడుగుతాడనే రూల్ ఏమైనా ఉందా? కరెంట్ ఇయర్ ప్రైస్ అడుగుతాడనే రూల్ ఏమైనా ఉందా? అండ్ జాతీయ ఆదాయం అనేది ఎలా లెక్కిస్తాం మనము? నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా మెజర్ చేస్తాం? కాన్స్టెంట్ ప్రైసా లేకపోతే కరెంట్ ఇయర్ ప్రైసా? ఆబ్వియస్లీ మనం కరెంట్ ఇయర్ ప్రైస్లో లెక్కించినా కానీ దాన్ని మనం ప్రైస్ డిఫ్లేటర్ని యూజ్ చేసి మనం కాన్స్టెంట్ ప్రైస్లో కన్వర్ట్ చేస్తాం. బేస్ ఇయర్ అదే తెలుసు కదా మీకు, ప్రైస్ డిఫ్లేటర్ యూజ్ చేసి. సో రియల్ జీడిపి ఈక్వల్ టు నామినల్ జీడిపి బై ప్రైస్ డిఫ్లేటర్ ఇంటూ 100 చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. అలా మనకి చూసుకుంటే ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్ అనేది తక్కువ గ్రోత్ రేట్ రికార్డ్ అవుతుంది. ఎంత రికార్డ్ అయింది? ఆన్ అండ్ యావరేజ్గా 7.2%. సో కన్సిస్టెంట్గా గత 3 ఏళ్ళుగా 7% ఎబో ఉందా లేదా? పాస్ట్ 3 ఇయర్స్గా కన్సిక్యూటివ్గా మన యొక్క గ్రోత్ రేట్ అనేది అబౌవ్ 7% అనే దానికి జస్టిఫికేషన్ చేసామా లేదా? 7 మ్యాచ్ చేసుకోండి. సో జీడిపి అనగానే 8.2, ప్రస్తుత ధరలు అనగానే 7.2 ఆర్ 7% దగ్గరగా ఉంటాయి. మరి వాడు 7.1, 7.2, 7.15, 7.25 ఇస్తే మీరు కాదు కదా, ప్రపంచంలో ఎవడు కూడా ఆన్సర్ చేయలేదు. సో ఒకవేళ ఎగ్జామ్లో మీకు బిట్ టఫ్ వస్తుంది అన్న ఫీలింగ్, ఆ క్వశ్చన్ చూడంగానే ఇది నాకు టఫ్ వస్తుంది, ఈ క్లాసెస్ విన్న తర్వాత కూడా, ఈ 15 గంటల క్లాసెస్ విన్న తర్వాత కూడా మీకు టఫ్ ఉంది అంటే మేక్ షూర్ దట్ యూ మేక్ యువర్ మైండ్ స్టేబుల్. ఓకే, నేను ఇంత చదివాను, నాకే టఫ్ వచ్చిందంటే మిగతా వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా ఇది ఆన్సర్ చేయలేరు అనేది మేము ముందు మెంటల్గా స్టేబుల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఇంక్లూడింగ్ మీ.